నమస్తే అండి. సుశీల గారు మన రుద్ర వెల్నెస్‌కి వచ్చారు. వచ్చినప్పుడు ఎటువంటి హెల్త్ ఇష్యూస్‌తో వచ్చారు? అసల ఈ రుద్ర వెల్నెస్‌తో జర్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఎలాగున్నారు? వారే చెప్తారు, విందాం. చెప్పండి. నమస్తే అండి. నా వయసు 67 సంవత్సరాలు. నేను స్వాతి గారి దగ్గరికి కరెక్ట్గా 3 నెలల క్రితం వచ్చాను మా అబ్బాయితో పాటు. వచ్చినప్పుడు నాకు థైరాయిడ్ డెఫిషియన్సీ 1973 నుంచి, అంటే ఇంచుమించు నాకు 15వ సంవత్సరం నుంచి ఉంది. గొంతు ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాలుగా చాలా అవస్థపడుతున్నాను. బొంగురు గొంతుగా ఉండి మాట్లాడడానికి కూడా. నా దగ్గరికి వచ్చినప్పుడు అసలు వాయిస్ కూడా వేరుగా ఉండేది. సరే, ఆవిడ థైరాయిడ్ ట్రీట్మెంట్ అని వచ్చాను. కానీ ఆవిడ నాడీ వైద్యం చేసి నా ట్రబుల్ దీనికన్నా వేరే ఉంది, హార్ట్ కి సంబంధించింది అనేది నాతో చెప్పలేదు, నేను కంగారు పడతానని. కానీ ఆవిడ నాడీ వైద్యం దాని గురించే చేశారు అనే విషయం నాకు తర్వాత ఎలా తెలిసిందంటే, నేను మామూలుగా థైరాయిడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన బీపీ కంట్రోల్ అవ్వట్లేదని చెప్పి వాస్కులర్ స్కానింగ్ చేయమన్నారు. దాంట్లో వాస్కులర్ స్టిఫ్నెస్ ఉందని తెలిసింది. ఆవిడ నాడీ పట్టుకుని చెప్పింది స్కానింగ్ లో బయటపడింది. ఆవిడ దానికి కూడా వైద్యం చేశారు. నిన్ననే ఈసీజీ 2Dకో తీశారు. మొత్తం అన్ని నీల్ రిపోర్ట్స్ వచ్చేసాయి. బీపీ కూడా కంట్రోల్ అయిపోయింది. గొంతు కూడా బాగా అయింది. ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు కొంచెం పాడుకోగలుగుతున్నాను దాదాపు 3-4 సంవత్సరాల తర్వాత. అలాగే స్కిన్ ప్రాబ్లం కూడా ఉంది నాకు దాదాపు 10 ఏళ్ల నుంచి. ఎగ్జిమా లాగా, అది ఎన్ని మందులు వాడినా నాకు తగ్గలేదు. స్వాతి గారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత అది 90% రిలీఫ్ అయిపోయింది. ఇప్పుడు చాలా యాక్టివ్ గా తయారయ్యాను. అందరూ కామెంట్ చేస్తున్నారు కూడా, ఏంటి నీలో ఇంత మార్పు వచ్చింది అని. నాకు చాలా సంతోషం. నాకు మీరు చెప్పింది చాలా బాగా గుర్తు. ఒకప్పుడు నేను చాలా బాగా పాడగలిగేదాన్ని స్వాతి గారు, అసలు పాడలేకపోతున్నాను అన్నారు. ఏదైనా ఒక 2 లైన్లు వినిపించండి మా కోసం. శ్రీ గణనాథం భజరే చిత్తపరా శక్తియుతం శ్రీ గణనాథం భజరే. అద్భుతంగా పాడుతున్నారండి. నేను మీ దగ్గర సంగీతం నేర్చుకుంటా. థ్యాంక్ యూ అండి.